ఈ రోజు డేట్ ఎంత? ఆగస్ట్ 15. ఆగస్టు 15. ఇప్పుడు నేను అర్జెంటుగా మమ్మీతో మాట్లాడాలి. ఏ? ఈ రోజు మమ్మీ బర్త్డే. హ్యాపీ బర్త్డే చెప్పొద్దు? అవును చెప్పాలి. వచ్చే ఊరు నుంచి మమ్మీకి ఫోన్ చేసి చెప్దువు గానీ. ఏమండి ఓ ఫోన్ చేసుకోవాలి. చేసుకోండి. హలో ఎవరండి? స్వప్న ఉందా? అమ్మగారికి యాక్సిడెంట్ అయ్యి ఈజీ హాస్పిటల్లో ఉన్నారు బాబు. విజయ హాస్పిటల్. మేడం మీకు ఫోన్. హలో స్వప్న, నేను విజయ్ని. విజయ్ ఏమేం స్వప్న? త్వరగా వచ్చి నాకు నిన్ను పాపని చూడకుండానే దూరం అయిపోతానని భయంగా ఉంది విజయ్. చచ్చా అలా మాట్లాడుకో, నీకేం కాదు. మన పాప పక్కనే ఉందా? పక్కనే ఉంది. మాట్లాడతావా? అవునండి. మమ్మీతో మాట్లాడమ్మా. హలో మమ్మీ, హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ పాపా. నువ్వు ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా. ఈ విజయ్ అంకుల్ చాలా మంచోడు. విద్య, ఆయన మీ అంకుల్ కాదు. ఏంటి? ఆయన మీ డాడీ అమ్మా. ఏంటి ఏంటి మమ్మీ నువ్వు అనేది? నాకు వినిపించడం లేదు. విద్య, హలో హలో మమ్మీ, హలో. కట్ అయింది అంకుల్. పర్వాలేదు, మనం వెళ్దాం. డాడీ డాడీ, స్వప్నం చూసి ఎంత పని చేసిందో. మనకు తెలియకుండా విజయ్ గారి అడ్రస్ కనుక్కొని వాడికి ఉత్తరం రాసిందట. వాడు పాపం తీసుకుని ఊరు వస్తున్నట్ట. ఈ సమయంలో వాడి ఇక్కడికి వస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసా? ఎందుకురా కంగారు పడతావు? ఏ ప్రాబ్లం అయినా వాడు వస్తేనే కదా. విజయ్ మెల్లిగా పోనీ. ఎందుకంత స్పీడ్? లేదమ్మా, తొందరగా వెళ్ళి మమ్మీని చూడాలిగా, అందుకే. అవునవును, వెంటనే వెళ్ళి మమ్మీని చూడాలి. మమ్మీ నాకు